మన వంటకం పేరు టొమాటో చట్నీ. ఇందుకు కావాల్సిన మొదటి పదార్థం టొమాటోస్. 1/2 కిలో టొమాటోస్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఇలా స్లైసెస్ ఇంకా సన్నగా చేసుకున్నా కూడా బాగుంటుంది, తొందరగా కుక్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ జీలకర్ర, నెక్స్ట్ కరివేపాకు, గార్లిక్ ఇలా కట్ చేసుకోండి సన్నగా ముక్కలు, కొత్తిమీర, మెంతి కూర, కారం పొడి, పసుపు, సరిపడా ఉప్పు మరియు నూనె. లాస్ట్ ఇంగ్రీడియంట్ ఈ పొడి అండి. ఈ పొడి తయారు చేసుకోవడానికి మనకు కరివేపాకు, జీలకర్ర, ధనియా పొడి కావాలి. ఇది రోస్ట్ చేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కాక సో దీంతో ఒక 3 స్పూన్స్ అండి, నేను ఆల్రెడీ మెజర్ చేసి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, మెంతి కాస్త ఒకసారి చిటపటలాడతాయండి, కాస్త దూరంగా ఉండి చేయండి. ఇప్పుడు మెంతాకు మనం వేసుకుంటున్నాము. ఇది కూడా కాస్త రోస్ట్ చేసుకోండి లైట్గా. కాస్త వెల్లుల్లి కొంచెం రెడ్గా మారేంత వరకు కొంచెం అలా స్టిచ్ చేస్తూనే ఉండండి. సో వెల్లుల్లి చూస్తున్నారు కదా, ఇలా రెడ్ అయ్యాక ఇందులో మనము టొమాటోస్ వేసుకోవాలండి. స్టిర్ చేశాక ఇందులో కాస్త ఉప్పు వేసుకున్నామండి. ఫస్ట్ మొదటగా ఉప్పు మీ టేస్ట్కి అనుసరించి వేసుకోండి. వేసాక ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నాక ఒకసారి ఇలా కలిపేసి దీన్ని మూత పెట్టి కాస్త టొమాటోస్ మగ్గేంత వరకు క్లోజ్ చేసి పెట్టుకోండి. నిమిషాలు అయ్యాక మూత తీసి ఒకసారి చూసుకొని చూడండి, టొమాటోలు బాగా మగ్గాయి. ఇంకాస్త మగ్గాలండి, ఇంకా అలా కూడా మీరు మ్యాష్ చేసుకోవచ్చు. కొంచెం అలా ప్రెస్ చేస్తే మ్యాష్ చేసి ఇంకొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ అండి, మరీ ఎక్కువ ఏం అవసరం లేదు, ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసుకుంటే మనకు దాంట్లో టొమాటోస్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ రిలీజ్ చేస్తుంది చూడండి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక చెంచా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పొడి, ఆ పొడిని వేసుకోవాలి. అలానే కాస్త ఉప్పు వేసుకున్నామండి, కాస్త తగ్గింది. మిరప్పొడి, ఇది కూడా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. నాకు అయితే 2 స్పూన్లు కావాలండి, మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటారు. మా అమ్మ 2.5 కావాలంటుంది. ఇంకా కొత్తిమీర కాస్త వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. గార్నిష్కి కాస్త తీసి పెట్టుకోండి. ఇప్పుడు కూడా ఒక 1 మినిట్ అలా 1 మినిట్ స్టిర్ చేశాక క్లోజ్ చేసి లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోండి. ఒక 1 or 2 మినిట్స్ అండి, లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి. సో 2 మినిట్స్ అయ్యాక మనం ఇలా ఓపెన్ చేసి చూడండి ఎంత బాగా ఉందో. ఇది మన టొమాటో చట్నీ రెడీ అయిపోయిందండి. అంతే, చూసారుగా మనం సర్వ్ చేసుకున్నటువంటి టొమాటో చట్నీ రెడీ. కాస్త గార్నిష్కి కొత్తిమీర అలా చల్లుకుంటే ఇది ఫుడ్లోకి చాలా బాగుంటుంది అండి.